వెల్కమ్ బ్యాక్. బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కన పెడితే ఊరుకోమని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పనులు వెంటనే మొదలుపెట్టకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు. సాగు చేసిన భూమికే రైతు భరోసా ఇస్తామని 70 లక్షల ఎకరాలకు ఎసరు పెట్టారని మండిపడ్డారు. సోయా మొక్కజొన్నలు కొనుగోలు చేసి 48 రోజులు దాటినా చిల్లి గవ్వ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించకపోతే రైతు బంధు పథకం పూర్తిగా బంద్ కావడం ఖాయమని రైతులను అలర్ట్ చేశారు. రేవంత్ కుట్రను తిప్పికొట్టాలని సూచించారు హరీష్ రావు. మక్కలు సోయాబీన్ కొంటుంటే ఈ రోజుకు ఏ ఒక్క రైతుకు ₹1 చెల్లింపు జరగలేదు. మాట్లాడిస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు, 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నాము అంటున్నారు. 48 గంటలు కాదు, 48 రోజులైనా మక్కలకు సోయాబీన్ కు చెల్లింపులు జరగడం లేదు. ఈ యాసంగిలో రైతు బంధు సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసిండు. చేతల ప్రభుత్వం బీఆర్ఎస్, చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ అయిపోయింది. అంత చెత్త, ఏ ఊళ్ళో చూసినా చెత్తనే ఉన్నది. బీఆర్ఎస్ అందరికీ భరోసా ఇచ్చింది, చీరలు ఇస్తే అందరికీ ఇచ్చినాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఎవరికి ఇస్తుండు? ఓన్లీ డాక్రా మహిళలకే ఇస్తాం. ఇప్పుడు కోడలకు చీర ఇస్తుంది, అత్తకే పెడుతుంది. అంటే ఊర్లలో ఎలక్షన్లు ఉన్నాయని, ఓట్లు ఉన్నాయని ఊర్లలో చీరలు వచ్చిండు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఓట్లు లేవని చీరలే కొట్టిండు. కోట్లకి ఇస్తాడు. ఆ చీరలు కూడా రెండు ఇస్తా అన్నాడు. ఆ ఇచ్చింది ఒకటి. ఆ ఇచ్చిందంతా ఎట్లున్నదంటే ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు ఇస్తారు చూడు, స్కూల్ డ్రెస్లు ఎక్కువ ఉన్నది. కాంగ్రెస్ ను సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తేనే మీకు 2 పంటలకు బోనస్ వస్తుంది. రాష్ట్రంలో